గెరిల్లా యుద్ధం అంటారు. అంటే శత్రువుకి కనబడకుండా దాక్కుని ఉండడం, అకస్మాత్తుగా మీద పడి అంతం చేయటం, లేదా గాయపరచడం, లేదా కన్ఫ్యూజ్ చేసేయడం అన్నటువంటిది. అదను చూసి కాపు కాచి దెబ్బ కొట్టేటటువంటి దాన్ని గెరిల్లా వార్ఫేర్ అంటుంటారు. ఇది నక్సలైట్లు సైన్యం మీదన, ఇదే పోలీసుల మీదన, పోలీసులు నక్సలైట్ల మీదన చేసేటువంటిది ఇలాంటి గెరిల్లా వార్ఫేర్. ప్రస్తుతం ఇజ్రాయెల్ సైన్యం మీదన హమాస్ తీవ్రవాదులు చేస్తున్న అదే. గాజాలో తాజాగా వస్తున్నటువంటి లెక్క ప్రకారం చూస్తే గత 24 గంటల్లో పెద్ద దాడులు జరిగినాయి. 25 మంది సీరియస్గా గాయపడ్డారు ఇజ్రాయెల్ సైనికులు. ఇట్లాంటి గెరిల్లా దాడులలో నష్టపోయారు. అంటే ఒక్కసారిగా దాడి చేసేసి మళ్ళీ అక్కడ ఉండరు, యుద్ధానికి ఒక పోటు పొడి చేసి పారిపోతుంటారు అనమాట. మళ్ళీ ఎక్కడో దాక్కుంటుంటారు, ఇంకో చోట ఎవరినో పొడుస్తుంటాడు. ఇట్లాంటి గెరిల్లా వార్ఫేర్ అన్నటువంటిది జరుగుతుంది. ఇప్పటిదాకా ఇట్లాంటి గెరిల్లా వార్ఫేర్లో 220 మందికి తీవ్ర గాయాలు, 1000 మందికి చిన్నపాటి గాయాలైనాయి అన్నటువంటిది ఇజ్రాయెల్ చెప్తోంది.